వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కూటమిని బలహీనపరిచే శక్తులపై అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం. విశాఖపట్నంలో సినీ నటి మానస వారణాసి సందడి. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల పట్ల నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచించారు. కూటమిపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేదే లేదన్నారు. మాజీ సీఎం జగన్ తో సహా ఎవరు తప్పులు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన బీజేపీ సంబంధాలపై ఇటీవల ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యల్లో తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఆయన కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా కొంతమంది కావాలనే మైండ్ గేమ్ ఆడుతున్నారు అని మండిపడ్డారు. విశాఖ బీచ్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో 4 రోజుల పాటు జరగనున్న మ్యాంగో మేళా పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 1వ తారీఖు నుంచి ఆ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ దీనికి ఇప్పటికే వర్క్షాప్ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించుకొని BLA 1 అందరినీ కూడా నియుక్తి చేసాం. అలాగే BLA 2 కూడా BLA 1 ఆధ్వర్యంలో నియుక్తి చేసి పెద్ద ఎత్తున SIRలో పార్టిసిపేట్ చేసే విధంగా మా పార్టీ మాకు పిలిపివ్వడం జరిగింది. ఆ విధంగా ఏదైతే 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్తి స్థాయి ప్రక్షాళన, ఆ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ బూత్ సంబంధించిన పూర్తి స్థాయి ఓటర్గా నమోదు చేసే పెద్ద కార్యక్రమం. ఎగ్జిస్టింగ్ ఓటర్స్ కూడా నమోదు చేసుకోవాలి, అలాగే కొత్త ఓటర్స్ నమోదు చేసుకోవాలి. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క స్థాన చలనం జరిగిందో, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా డిలీట్ చేసే అవకాశం. ఆ విధంగా SIRని పూర్తి స్థాయిలో ప్రజలు అవగాహన కలిగించి ఆ విధంగా ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొవాలని కోరుతున్నాం. అలాగే మా పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున BLA 1 BLA 2 కూడా అపాయింట్ చేసి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో SIR నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో, ముఖ్యంగా అస్సాం, వెస్ట్ బెంగాల్, ఈ యొక్క ప్రాంతాల్లో భారీ ఎత్తున చొరబాటుదారులందరినీ ఏరివేత కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తద్వారా ఈసారి పోలింగ్ కూడా సక్రమంగా జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికొచ్చి అంటే 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బెంగాల్లో ఒక్క మరణం జరగకుండా జరిగిన ఎన్నిక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు, అలాగే అస్సాంలో కూడా. అంటే ఎవరైతే పక్క దేశాల నుంచి వచ్చి చొరబాటుదారులు ఉంటారో వాళ్ళ కారణంగా ఏర్పడిన ఏదైతే పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ డిఫరెన్స్ ఉందో దాని కారణంగా జరిగిన పెద్ద ఎత్తున జరిగిన అన్ని రకాల విషయాల్లో స్వయంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి మొత్తం ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి గతంలో ఉండే స్టేషన్ కూడా మార్చే అవకాశం ఉంది. అందరికీ దూరం ఉండదు. చాలా విశాఖపట్నంలో కూడా చాలా చోట్ల పోలింగ్ బూత్ ఒక చోట, అలాగే స్టేషన్ ఒక చోట, ఆ విధంగా చాలా దూరం వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. దీని కారణంగా ఓటింగ్ శాతం కూడా తగ్గే పరిస్థితి ఉంది. కనుక పోలింగ్ స్టేషన్ని అందరికీ అనుకూలంగా ఉండే, దగ్గరగా ఉండే విధంగా పెట్టాలి అని చెప్పి ఆ విధంగా 5 నుంచి 10 బూతులకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం చేయడం. అలాగే పోలింగ్ బూత్ కూడా ఏదైతే 3-4 వీధులు ఏవైతున్నాయో వాటితో పాటు ఇంకా ఎక్కడో సుదూరంగా ఉండే వీధులు కూడా గతంలో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. కనుక ఆ విధంగా కాకుండా దాని మ్యాప్ ఏదైతుందో దాన్ని కూడా సరి చేసుకోవడానికి పెద్ద అవకాశం. ఆ విధంగా పోలింగ్ మ్యాప్ని తయారు చేసుకోవటం, అలాగే పోలింగ్ స్టేషన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే విధంగా ఆ విధంగా ఈ యొక్క ప్రక్రియలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. వాళ్ళందరూ కూడా 90 రోజుల పాటు ఈ యొక్క SIR ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్లో అందరూ పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా BLOలు ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళతో పాటు పార్టీలకు సంబంధించిన BLA 2లు కలిసి ఇంటింటికి 4 సార్లు వెళ్ళాలి. సో ఆ విధంగా అందరూ ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి ఇంట్లో మీ దగ్గర నుంచి ఉండే ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పూర్తి డీటెయిల్స్. పర్యావరణ హితంగా జీవించాలి అని NCC 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో అల్లూరి సీతారామరాజు విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO వ్యవస్థాపక కార్యదర్శి JV రత్నం నేతృత్వంలో
ఎన్సీసీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. యువతలో పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులు తద్వారా వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం అవసరమన్నారు. మహావృక్షాలు మనమే కాపాడుకోవాలని, అతిపెద్ద వృక్షాలు అంటే అదొక జీవావరణ వ్యవస్థ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని వివరించారు. అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ కడలి శ్రీవాణి మాట్లాడుతూ అడవులు పుడిమి తల్లి ఊపిరితిత్తులు అన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అని అన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ బాధ్యత మానవాళిదే అన్నారు. ఏ జీవి అంతరించినా దాని దుష్ప్రభావం మానవాళి మీదే పడుతుంది అని హెచ్చరించారు. ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ప్రతినిధి రాజేంద్రన్, సీనియర్ అసిస్టెంట్ గోవిందరావు, గ్రీన్ క్లైమేట్ టీం, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, సామాజిక వనాల చోదకుడు పి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Under 13 Andhra NCC Battalion, NCC Group Visakhapatnam. Today we have conducted activity which in collaboration with Green Climate Team, wherein we have given a slogan to save, protect our biodiversity. This is a campaign which Green Climate Team is running for 1 week. Complete thing in which we are spreading the word that we have to protect our biodiversity, to protect our environment and make the other living beings to live with us in our society with a very safe kind of environment. We also use to save our trees. We also have distributed a lot of bird nest so that we can save our environment and protect our biodiversity. Jai Hind. విశాఖపట్నం నగర ప్రజలకు సరికొత్త టెక్నాలజీని, అద్భుతమైన షాపింగ్ అనుభూతిని అందించడానికి ప్రముఖ మొబైల్ రిటైల్ నెట్వర్క్ హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సరికొత్తగా సిద్ధమైంది. డాబా గార్డెన్స్ లో అధునాతన టెక్నాలజీ, సుందరమైన ఇంటీరియర్ తో పునఃప్రారంభించబడిన ఈ స్టోర్ ను ప్రముఖ సినీ నటి మానస వారణాసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ తనకు విశాఖపట్నం నగరం అంటే ఎంతో ఇష్టమని తన మనసులోని మాటను పంచుకున్నారు. ఇక్కడి వాతావరణం, ప్రజల ఆదరణ అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. అలాగే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె మీడియా ముఖంగా తెలియజేశారు. హ్యాపీ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ మాట్లాడుతూ అతి కొద్ది కాలంలోనే దక్షిణ భారతదేశంలో హ్యాపీ మొబైల్ స్టోర్లను విస్తరించామని, త్వరలోనే మరిన్ని కొత్త స్టోర్లను ప్రారంభిస్తామని పంచుకున్నారు. కస్టమర్లకు వినూత్నమైన మొబైల్ అనుభూతిని, ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణాన్ని అందించడమే హ్యాపీ సంస్థ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. డిస్కౌంట్ ద్వారాను సో ఇది ఒక పెద్ద ఫీచర్. సో అది సోలార్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే హ్యాపీ మొబైల్స్కి రావాలి. మొబైల్ గురించి కూడా థ్యాంక్ యూ. సరే ఇక్కడ వైజాగ్, ఐ లవ్ వైజాగ్ అండి. మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు, చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను వైజాగ్కి. అండ్ ఆర్కే బీచ్ కానీ ఇక్కడున్న మూరీ మిక్స్చర్ నా ఫేవరెట్. మేడంకి మైక్ ఇస్తున్నారా? వెళ్తున్నాము, దయచేసి అందరు స్టోర్ కూడా వచ్చి సపోర్ట్ చేయాల్సిందిగా విత్ హ్యాపీ మొబైల్స్. వెల్, వైజాగ్కి రావడం చాలా సంతోషం. టుడే ఈస్ వెరీ స్పెషల్. సార్ చెప్పినట్టు వీ హ్యావ్ హ్యాపీ మొబైల్స్ రీలాంచింగ్ ఇట్ స్టోర్ ఇక్కడే మన డాబా గార్డెన్స్లో. అండ్ ఐ థింక్ హ్యాపీ మొబైల్స్ అనే ఒక బ్రాండ్ అనేది ఇట్స్ రియలీ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లీడింగ్ చైన్ ఇన్ మొబైల్ రీటైల్ సర్వీసెస్. అండ్ చాలా నేర్చుకున్నాను బ్రాండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఐ థింక్ బెస్ట్ స్పెషల్ పార్ట్ ఏంటంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ మంత్ర, ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ఫ్యామిలీ. లైక్ వాళ్ళ
చేస్తున్న అసోసియేషన్స్ కానీ విత్ అక్షయ్ పాత్ర యాజ్ వెల్ as ద బ్లడ్ బ్యాంక్. హ్యాపీ మొబైల్స్ అంటే ఒక మొబైల్ స్టోర్ అనేది కాకుండా దానికి మించి there's so much work happening on ground with people to help feed the needy and also create a network of blood bank givers. I think that's really commendable, sir. It's a huge milestone. And adi kakunda also the fact that you have 100+ stores across AP and Telangana and 20 lakh plus happy customers. Happy to associate avadam నాకు చాలా happy. థ్యాంక్ యూ. And I also just want to say congratulations. ఈ రోజు స్టోర్ రీలాంచ్ తో పాటు Oppo Find X9 Ultra 5G phone kuda launch chestunaru. It's the latest in the market and very excited to check it out, sir. Thank you again. And inkoka really cool vishayam nenu nerchukundi endante Happy is starting a new entry into solar energy. Yes. Right? So customers andaru to make themselves even happier. Solar energy anedi ee madhyakalamlo renewable energy. It's all about how we can be independent, and Happy is helping us be more independent with solar energy technology. So congratulations again, and happy ante. సో ఈ సోలార్ గురించి చెప్పాలంటే బిఎస్ తరపు నుంచి ఇవాళ మీరందరూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ హ్యాపీ మొబైల్స్ 100+ స్టోర్స్ స్టార్ట్ చేసి మొత్తం తెలంగాణ ఏపీలో 50 స్టోర్లు పెట్టి మనం 100+ స్టోర్స్గా చైన్గా ఉన్నామన్నమాట. అండ్ రీసెంట్గా ఏప్రిల్లోనే 8th యానివర్సరీ పూర్తి చేసుకున్నాం హ్యాపీ మొబైల్స్. సో అది ఒక చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే మిగతా చైన్స్ అన్నీ 20-25 ఇయర్స్ ఉన్నాయి, మనం 8 ఇయర్స్లోనే చాలా పెద్ద సాధించామన్నమాట. 100+ స్టోర్స్, 20 lakh కస్టమర్స్ అండ్ మనం చేసిన లాంచెస్ అండ్ స్టోర్ లాంచెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి పేరు వచ్చింది. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నది కారణం ఏంటంటే డాబా గార్డెన్స్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన హ్యాపీ మొబైల్స్ 2019లో మనం లాంచ్ చేశాము. బట్ ఇప్పుడు మనం రీలాంచ్ జరుగుతోంది ఇవాళ. సో ఆ స్టోర్ రీలాంచ్కి మనకి స్టోర్ రీలాంచ్ చేయడం కోసం మానస వారణాసి గారు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అండ్ హానరింగ్ అస్ విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టోర్. అండ్ ఈ డాబా గార్డెన్ స్టోర్ రీలాంచే కాకుండా ఇవాళ ఓపో మొబైల్ ఫైండ్ X9 అల్ట్రా మరియు ఫైండ్ X9s ఈ రెండు లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి కూడా మనకి చెప్పడానికి లక్ష్మణ్ గారు వచ్చారు ఓపో నుంచి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు ఫర్ కమింగ్ ఇన్. సో ఈ రెండు అనమాట ఇవాళ మన ఎజెండా. సో నేను ఎక్కువ టైం తీసుకోను. మనస వారణాసికి హ్యాండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. Thank you so. సో ఎనీ ఇండివిజువల్ హౌస్ విచ్ రిక్వైర్స్ సోలార్ కనెక్షన్ కావాలి అంటే హ్యాపీ మొబైల్స్ని సంప్రదిస్తే వాళ్ళకి సోలార్ కనెక్షన్ ఈజీగా మనం తెప్పించగలుగుతామన్నమాట. అండ్ ఈ సోలార్ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే సేవింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్స్. అండ్ మనం ఇన్స్టలేషన్ టైంలో కూడా మనకి 1 lakh ఎలా సేవ్ చేయాలి అన్నది కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం అనమాట, సబ్సిడీ ద్వారాను డిస్కౌంట్ ద్వారాను. సో ఇది ఒక పెద్ద ఫీచర్. సో అది సోలార్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే హ్యాపీ మొబైల్స్కి రావాలి. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఎస్కోట మండల కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఉన్న అన్నగారి విగ్రహానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పరిపాలన సాగించారని కొనియాడారు. తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికి పేదల గుండెల్లో నిలిచి ఉన్నాయని గుర్తు చేశారు. అన్నగారు వేసిన అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎస్కోట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తామని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి కన్వీనర్లు, భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని అన్నగారికి ఘన నివాళులు అర్పించారు. మరి ఈనాటి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకల్లో
మరి ప్రతి ఏడు కూడా మహానాడు జరుపుకోవడం మన తెలుగుదేశం పార్టీ పండగ మన అందరికీ ఆనవాయితీ. మరి అందులో భాగంగానే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ నా మహనీయుడు 82లో స్థాపించి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు వాళ్ళ ఒక గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. మరి ఢిల్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గుండెల్లో దడ పుట్టించిన మహానుభావుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీలో వారి ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి మనవలు విద్యాశాఖ మార్చులు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయిన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరినీ ఏకతాటిపై తెలుగు వాళ్ళకు గౌరవాన్ని ఈనాటికి ముందుకు నడిపించుకుంటూ భవిష్యత్ తరాలైన మన తెలుగు వాళ్ళందరినీ ఒక అభివృద్ధి సంక్షేమ బాటలో ఈ రాష్ట్రాన్ని నడిపించుకోవడం కోసం ఈనాడు వాళ్ళు పడుతున్న తపన కష్టం అంతా ఇంత కాదని మరి అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీలో మనమంతా కూడా పనిచేయడం, ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకంలో ఒకరైన స్వర్గీయ కోళ్ళ అప్పలనాయుడు గారు ఈనాటికి తెలుగుదేశం పార్టీ వెన్నంటే పార్టీయే కుటుంబం అని, నా కుటుంబం కూడా ఈనాటికి వారికి తోడుగా తెలుగుదేశం పార్టీకి తోడుగా ముందుకు వెళ్ళడం కూడా మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టంగా భావిస్తూ మరి ఈనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాల ఆవిష్కరణ ద్వారా మా ఎస్కోట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి మేమంతా కూడా ముందుకు పయనిస్తామని, చంద్రబాబు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారు నేతృత్వాన్ని బలపరుస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు 5 మండలాల్లో విజయపందాల్లో నడిపించడం కోసం అందరం సైనికుల్లా పనిచేస్తామని ఆ అన్నగారి విగ్రహం దగ్గర మేమంతా మాట ఇస్తూ మరొకసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి రెండో రోజు మహానాడులోకి వాళ్ళందరం కూడా మహానాడు వేడుకల్లో పాల్పంచుకునే అవకాశం. మరి కార్యకర్తల్ని నాయకుల్ని నేను కోరేది ఒకటే, ఏవైతే విజయనగరం జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వేకువజామునే ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. త్యాగ నిరతికి ఆత్మ బలిదానానికి సూచికగా బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నామని న్యాయవాది కరీం పేర్కొన్నారు. ముస్లిం సామాజిక వర్గంలోని పేదలను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా వారికి సహాయ సహకారాలు అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధించామని ఆయన స్పష్టం చేశారు. जो हमने कुर्बानी पेश नहीं कर पाए मौला, इस शहर में जितने भी मौला लोग बीमार हैं मौला, चाहे वो मर्द हो या औरत हो, सब कुछ शिफा अता फरमा। या अल्लाह इस मुबारक दिन की बरकत से मौला, या अल्लाह उनके कब्रों में नूर की बारिशें अता फरमा। या अल्लाह का हद नजर कब्र में दराज़गी अता फरमा।
जगह खाली है, आप हजरात पीछे चले जाएं और बराए मेहरबानी शोर शराबा ना करें। ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగ సందర్భంగా ఇక్కడ ఈద్ ప్రార్థనలు జరిగాయి. ఈ బక్రీద్ పండుగ ఆత్మ బలిదానానికి, త్యాగనిరతికి సూచనగా ఈ బక్రీద్ పండుగ జరపబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇబ్రాహీం ఖలీలుల్లా అనే మా ప్రవక్త తన యొక్క కొడుకుని దేవుడు తనకు ఆత్మ సమర్పణ చేయవలసిందిగా కోరినప్పుడు, ఆయన చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు బదులుగా ఒక మేకపోతుని బలి జరిగింది. దానికి ప్రతీకగా ఈ పండగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండగలో ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదవారైన ముస్లింలందరికీ కూడాను మాతో పాటు వారికి కూడా సమానంగా మాంసం పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం వారు కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే ఆవుని కోయాలని కానీ, ఆవుని ఈ బక్రీద్ పండుగగా మాంసం కోసి పంచాలని కానీ ఎక్కడ ఇస్లాం ధర్మంలో ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఆవు కూడా ముస్లింలకు అనుమతించబడిన జంతువు తినడానికి. అలాగే ఆవు, ఒంటె, గొర్రె ఇవన్నీ కూడా అనుమతించబడిన జంతువులు కాబట్టి వీటిని కోయడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ మధ్యన మారిన ట్రెండ్లో ముస్లింలు కూడాను హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఆవులు కోయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే స్లాటర్ యాక్ట్ 1977 ప్రకారంగా కూడా సెక్షన్ 6 కూడా చెప్తుంది, వెటర్నరీ డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో ఈ కోయదలిగిన జంతువు అని చెప్పి సర్టిఫై చేస్తే కోసుకోవచ్చు అనేసి యాక్ట్లో కూడా ఉన్నది. అయినా సరే ముస్లింలు ఈసారి ఆవుని కోయకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముస్లింని ఆవు పేరుతోనే వీళ్ళని అపఖ్యాతి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అపఖ్యాతి నుంచి తప్పించుకోవడానికి మరి ఈ సంవత్సరం నుంచి ఆవులు కోయకూడదని నిర్ణయించడం జరిగింది. ప్రముఖ సినీ నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు విజయనగరంలో పార్టీ శ్రేణులు, నందమూరి అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కోటకూడిలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఘనంగా ముగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని ఆమె అన్నారు. మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని గుర్తు చేస్తూ 4 దశాబ్దాల క్రితమే ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా ప్రాంగణాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు నెలకొల్పారని, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకి గురజాడ అప్పారావు గారు మన విజయనగరం నుంచి ఒక మహాకవి, వారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రజా సేవలో ఉంటూ ఎన్నో సంవత్సరాలు వారి ప్రజలకి సేవలు అనేది మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తూ తెలుగుదేశం పార్టీ ద్వారా వారు సేవలు అనేది వారు అందించారు. అయితే మనం చూస్తే మన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనకు వచ్చాయి. మనం ప్రత్యేకంగా చూసుకుంటే వెల్ఫేర్, సంక్షేమం అనేది మనకి రాజ్యాంగంలో రచించినప్పటికీ కూడా మన నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో సంక్షేమం అనేది చేసి చూపెట్టిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 2 రూపాయలకి భోజన పథకం, అలాగే పక్కా గృహాలతో పూల్బాగ్ కాలనీ దగ్గర మన విజయనగరంలో మొదలుపెట్టిన సందర్భాలు, అలాగే మనం చూస్తుంటే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వారు పార్టీ పెట్టిన నినాదంతో వారు అన్ని విధాలుగా కూడా అది ప్రజలందరికీ నినాదంగా ఉంచుకోకుండా అది అన్ని విధాలుగా కూడా ప్రజల కోసం చేసి చూపెట్టారు. అయితే ఈ అన్ని విధాలుగా కూడా మన పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు మనం పూర్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు పార్టీ మోసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనకి నెక్స్ట్ జనరేషన్ యువగలం అనేది వస్తూ ఉంది. అలాగే మహిళ మీద ప్రాధాన్యత ఇస్తూ
మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. అయితే ఆ 33% రిజర్వేషన్ కూడా మనం అమలు చేయబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్ కోసం. అయితే మహిళ ఎప్పుడైనా సరే నందమూరి తారక రామారావు గారు గర్వించారు. అయితే ఆ రోజుల్లోనే మహిళకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు అనేది కల్పించారు. మహిళా ప్రాంగణాలు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో మహిళా ప్రాంగణాలు అనేది ఆ రోజుల్లో పెట్టారు. అలాగే మనకి పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది కూడా ఆ రోజుల్లో స్థాపించిన ఘనత. అయితే మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైనా మహిళల కోసం చేసేవారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఆశయాలు అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్న క్యాంటీన్లు పెడుతూ వారి పేరు మీద ప్రతిరోజు కేవలం 5 రూపాయలకి భోజనం సౌకర్యం అనేది మన ప్రజలకి కల్పిస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే వారి నందమూరి తారక రామారావు గారి తనయుడు లోకేష్ గారు ప్రత్యేకంగా వారి అడుగుడు జాడల్లో నడుస్తూ వారి ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తూ వారు డొక్క సీతమ్మ భోజనం పథకం కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం పెట్టున్నారు. అయితే అన్ని విధాలుగా కూడా వారి ఆశయాలు, వారి పార్టీ పెట్టిన విధానాలు అన్ని కూడా ఈ రోజు వరకు మనం కొనసాగిస్తానే ఉన్నాము. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా మనం చూస్తున్నాం విజయనగరంలో ప్రత్యేకంగా ఎంత మంది మన పార్టీని ఒక ఫ్యూచర్ చూస్తూ అందరు కూడా జాయినింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ ప్రజాహితం కోసం మనం అందరం కూడా పనిచేస్తూ ఈ పసుపు పార్టీని, ఈ పవిత్రమైన పసుపు పార్టీని మనం భుజస్కంధాల మీద మోసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాడేరులో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నేతృత్వంలో ఈ ర్యాలీ పాడేరు పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ జంక్షన్ జూనియర్ కాలేజీ మీదుగా సాగింది. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోంది, స్పీడ్ థ్రిల్ ఇస్తుంది కానీ కిల్ చేస్తోంది అంటూ నినాదాలు చేశారు. పేరు రాసుకోండి. అమ్మాయికి ఇద్దరు బాబుకి ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉంటే అప్పుడు మీకు ఒకరోజు పిలుస్తున్నాం మీ సమ్మానం కోసం. ధన్యవాదాలు. ఎలాగే మనకి ఖచ్చితంగా మనిషి 5 కిలోమీటర్ డిస్టెన్స్ని మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం, అప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంతమంది ఆలోచన చేస్తున్నాయి ఇంటి పక్కనే ఉన్నాయి కాబట్టి హెల్మెట్ లేకుండా కూడా వెళ్తే పర్లేదు, అప్పుడే యాక్సిడెంట్ జరుగుతుంది. ఎప్పుడైనా మనిషి 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వెళ్తే వాళ్ళు బాగా ధైర్యంగా పూర్తి ప్రిపరేషన్ చేసి వెళ్తున్నారు. ఈ 5 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనిషి ఎప్పుడైనా రెడీ ఉండడం లేదు, అప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అప్పుడే లైఫ్కి నష్టం వస్తుంది. ఖచ్చితంగా బయటికి వచ్చిన సమయంలో హెల్మెట్ వేసుకోవాలి. ఈ పోలీస్ వాళ్ళు మీ పైన ఫైన్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఫైన్ మీకు సురక్ష గురించి వాళ్ళు చెప్తున్నారు. కనీసం రిపీటెడ్గా ఆ ఫైన్స్ రావద్దు. ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు హెల్మెట్ తీసుకోవాలి. అండ్ మన ఈ జిల్లాలో యాక్సిడెంట్ జరగకూడదు. దీనిలో మీ సాయం లేకుండా అది పని పాసిబుల్ కాదు. ఖచ్చితంగా అందరూ ఈ మాటని గుర్తించాలి. ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా బ్యాక్ సైడ్ వరకు స్టాప్ అయిపోయినది. ఖచ్చితంగా ఇప్పుడు ట్రాఫిక్ని రవాణా చేస్తున్నాం. దీనికోసం బిఫోర్ అందరూ ఒక శపథ్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు బయటికి వచ్చిన క్రమంలో ఖచ్చితంగా హెల్మెట్లో ఉండాలి. ఈ వార్తలంతటితో సమాప్తం.